ఈరోజు సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ దాదాపు ఇంకో గంట అయితే ప్రచారం ముగిసిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా జిల్లా అధ్యక్షుడు ఆగన్న గారు, చైర్మన్ చిక్కారామరావు మరియు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు ప్రెస్ మీట్కు ఏర్పాటు చేసిన ప్రెస్ మిత్రులకు, ముఖ్యంగా దాదాపు 20 రోజుల నుంచి మా బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ ప్రత్యేకంగా పట్టణమంతా పూర్తి స్థాయిలో ఇంటింటికి గడప గడప ప్రచారం చేసిన ముఖ్యంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా నిన్నటి రోజున కానీ వారం రోజుల క్రితం కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మంత్రులు అండ్ ఇన్ఛార్జీలు ఈ రోజున దాదాపు 5 మాసాలు గడుస్తున్న గత పెద్దలు కేసీఆర్ గారు కేవలం ఉపాధిని దృష్టిలో పెట్టుకొని బతుకమ్మ ఆర్డర్లు ఇచ్చి ఇలా బతుకునిచ్చిన పద్మశాలకు ఆ బతుకు తెరువు కలుగు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అంతేకాకుండా గతంలో బకాయిలు అనేది ఉన్నాయి, అవి రిలీజ్ చేయమని చెప్పి దాదాపు ఇప్పటికీ 4 మాసాలు ఎక్కని గడపంటూ లేదు, తిరగని మంత్రి అంటూ లేదు. ఈ రోజున మొన్నటికి మొన్న 50 కోట్లు రిలీజ్ చేసినామని చెప్పి పెద్ద ఎత్తున పాలాభిషేకాలు మా పద్మశాలి సోదరులు బ్రహ్మాండంగా 3,000 కోట్లు ఇచ్చిన వాళ్ళకు ఆ అభిషేకాలు లేవు, కానీ మాత్రం 50 కోట్లు ఇస్తేనే పాలాభిషేకాలు చేసేతోటి ఎంతో సంతోషపడ్డారు మా వాళ్ళు. 50 కోట్లు వచ్చినాయి. అలా తీరా వేసింది ఎంత అంటే 18 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం కలిస్తే ఆ 50 కోట్ల పేరుతోటి అలా మొత్తం టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా 30 కోట్లే రిలీజ్ చేసి ఇంకా 20 కోట్లు పెండింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇక అది అట్లా ఉండగా అసలు బతుకు తెరువే ఆశపడి ఇవాళ కార్మికులు ఉపాధి కోల్పోయినామని ఆ బాధలు ఒక దిక్కుంటే, ఇంకొక సంబరం ఒక దిక్కు ఏంటంటే మళ్ళీ 100 కోట్లు రిలీజ్ చేసినాం, ఇక చూడూరు 100 కోట్లు వస్తున్నాయి అని చెప్పి మళ్ళీ 100 మంది పాలాభిషేకాలు. తీరా చూస్తే ఈ 100 కోట్లు ఇక రేపు వస్తాయి, ఇక మాకు డోకా లేదని చెప్పి చేతి సంతోషపడ్డారు, కార్మికులు ఆసాము సంతోషపడ్డారు. తీరా చూస్తే నిన్న 100 కోట్లు అనేటి అసలు అధికారికంగా వచ్చినాయా రాలేదా ఈ రోజు వరకు సుతా ఏ ఒక్క ఆసామికి కానీ, ఏ ఒక్క స్టేట్కి కానీ, ఏ ఒక్క మిలిటర్ మొన్నసారి ఏది ఇటు సంఘ సభ్యులకు సుతా వేయడం జరిగింది. ఆ విధానం కానీ నిన్నటి 100 కోట్లల్లో 100 రూపాయలు సుతా రిలీజ్ కాలేదని చెప్పి ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నా. అంటే ఎందుకని తెలియజేయడం జరుగుతుందంటే ఈ పద్మశాలీలు సిరిసిల్ల పట్టణం ఉపాధి కరువైనా కానీ పైసలు ఇస్తే సంతోషపడతారని అనుకొని ఇట్లా పాలాభిషేకాలు చేయించడం జరుగుతుంది. కానీ ఆల్రెడీ నిన్న బ్యాంక్ చాలు ఉంటాయి, కంపల్సరీ వస్తాయని చెప్పి అందరూ ఆశపడ్డారు. కానీ ఇప్పటికైనా పద్మశాలి సోదరులు రోజు రోజుకు మన పరిశ్రమ అనేది మూతబడే పరిస్థితి ఉంది. ఇటు పైసలు వచ్చినా కానీ అది పాత పైసలు బకాయిలు చెల్లించడమే. కానీ ఇప్పటికైనా మీరు ఈ పద్మశాలను దృష్టిలో ఉంచుకొని ఆకలి చావులు కావద్దనుకుంటే ఖచ్చితంగా ఉపాధి అనేది కల్పించాలని చెప్పి ఈ రేవంత్ రెడ్డి గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ ఈ సభాముఖంగా దానికి సంబంధించిన మంత్రి గారిని మేము తెలియజేసుకుంటున్నాం. రెండోది, ప్రతి ఒక్క సేట్లు గతంలో మేము 7 సంవత్సరాలు ఈ బతుకమ్మ చర్యలు నడిపినాం, 1000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినాం. కానీ బ్లాక్మెయిల్ అనేది చేసుకుంటూ మేము మా తరపున తిరగకపోతే మీ సంగతి చూస్తామని బెదిరించుకుంటూ వీళ్ళకు స్టేట్లను కొంతమందిని భయభ్రాంతులకు గురి చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ మన కష్టపడ్డ సొమ్ము ఎన్నటికైనా మన ఇంటికి తిరిగి వస్తుంది. కాబట్టి దయచేసి పద్మశాలి సోదరులారా చాలా అర్థం చేసుకొని, గతంలో ఏ హామీలు లేకున్నా ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఇలా ఉపాధిని కరువు చేసిన వ్యక్తి ఎవరు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా హామీలు అమలు చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. ఇలా అడగోలు హామీలు ఇచ్చి తిరిగి అమలు చేయని రేవంత్ రెడ్డి గారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని రేపు కేసీఆర్ గారు మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలంటే మీరు ప్రతి ఒక్కరూ
పద్మశాలీలే కావచ్చు, సిరిసిల్ల రైతులే కావచ్చు, ప్రతి ఒక్కరూ మన సిరిసిల్ల పట్టణ ప్రజల పక్షాన మన కారు గుర్తుకు ఓట్లేసి బ్రహ్మాండంగా మన సిరిసిల్లను, ఎందుకంటే అభివృద్ధి ఒక దిశ, ఇవన్నీ సాధించుకున్న గొప్ప వ్యక్తులం మనం. అవన్నిటికీ ఇప్పుడు కరువైపోతున్నాం. కాబట్టి దయచేసి వినోద్ కుమార్ గారు ఎంతో విద్యావంతులు, ఖచ్చితంగా అటువంటి వ్యక్తి మనం పార్లమెంటుకు పంపితే బ్రహ్మాండంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దిశలో మనం ముందుంటాం. కాబట్టి ప్రతి ఒక్క సోదరిమణులు, అన్ని కులాల పెద్దలందరికీ చేతులతో జోడించి ఖచ్చితంగా కారు గుర్తుకే ఓటేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మీడియా ద్వారా. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముగుస్తున్న సందర్భంగా పెద్దలు, తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారు మీడియా సమావేశం ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి, మీడియా సమావేశం ద్వారా భారత రాష్ట్ర పార్టీ శ్రేణులకు అందరికీ కూడా అత్యంత వివరణాత్మకంగా తగిన సందేశాన్ని, సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. సిరిసిల్ల జిల్లా ప్రజానీకానికి అందరికీ, సిరిసిల్ల జిల్లా మా అక్క చెల్లెళ్ళు, మా అన్న తమ్ముళ్ళు, ముఖ్యంగా మా యువమిత్రులు, సిరిసిల్ల నియోజకవర్గం, సిరిసిల్ల జిల్లా కేంద్రమైన మా నేతన్నలు, జిల్లా రైతన్నలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి: ఆలోచించి ఓటు వేయండి. పనిచేసే నాయకునికి పట్టం కట్టండి. 2014 నుండి 19 వరకు కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా ఈ రాష్ట్రానికి సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను, ఈ రాష్ట్రానికి సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాలను, అన్ని సామాజిక వర్గాల, అన్ని కులాలకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలతో పాటు వాటి హక్కుల కోసం పోరాడిన మనిషి, పార్లమెంట్లో నిలదించిన మనిషి, తెలంగాణ రాష్ట్రం కోసం, అభివృద్ధి నిధుల కోసం కొట్లాడి తీసుకొచ్చిన మనిషి మన పార్లమెంట్ అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి బి వినోద్ కుమార్ గారు. వారు పార్లమెంట్ సభ్యులుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను సాధించి ఇలా స్మార్ట్ సిటీతో పాటు ఇలా హైవేలు, అట్లాగే రైల్వే లైన్ అనేకం సాధించిన వ్యక్తి వినోద్ కుమార్ గారు. ఒక్కటంటే ఒక్క పని కూడా, ఒక రైల్వే లైన్ పూర్తి చేయించలేదు బండి సంజయ్, ఒక హైవేను కరీంనగర్ జిల్లాలో పూర్తి చేయించలేదు బండి సంజయ్, ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా తీసుకురాని వ్యక్తి బండి సంజయ్. అసలు ఓట్లు అడిగే నైతిక హక్కు, ఏ హక్కు లేని బండి సంజయ్ ఇలా ఓట్లు అడుగుతూ ఉన్నాడు. రాముని పేరు చెప్పి, దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతూ ఉన్నాడు. నిజంగా కూడా వీళ్ళందరి ఇలవేల్పు శ్రీరాముడు. తప్పకుండా ప్రజల పక్షాన, బీఆర్ఎస్ పక్షాన, ఇలా కరీంనగర్ పార్లమెంటరీ ప్రజల పక్షాన ఉండి ఇలా వినోద్ కుమార్ గెలుపును కూడా ఆ రాముడే బాధ్యత తీసుకుంటానని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకనంటే ప్రజలందరూ కూడా ప్రగతి కాముకులను, చదువుకున్న వాళ్ళను, ప్రజల కోసం ఆలోచన చేసి ఏ వర్గం ప్రజలకు ఏం కావాలి, ఇలా వినోద్ కుమార్ లాంటి వ్యక్తి గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో, మాజీ డైనమిక్ మంత్రివర్యులు కేటీ రామారావు గారి నాయకత్వంలో యాదవుల కోసం ఒక గొర్రెల పెంపకం పథకం కావచ్చు, మత్స్య కార్మికుల కోసం ఇక్కడ ఆక్వా హబ్ ఏర్పాటు చేసి చేపల పెంపకం కావచ్చు, ఆటో కార్మికులకు సంబంధించి వారు కట్టాల్సిన ట్యాక్స్ను రద్దు చేసి, అట్లాగే నేతన్నల కోసం అనేక కార్యక్రమాలు, బతుకునిచ్చే బతుకమ్మ చర్యలు కావచ్చు, సబ్సిడీ, యారన్ సబ్సిడీ కావచ్చు, అనేక కార్యక్రమాలు చేపట్టి ఇలా ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు, ప్రజల కోసం అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. గడిచిన 5 నెలలుగా ఇంతకుముందు చక్రపాణన్న చెప్పినట్టుగా అమలు కానీ హామీలు ఇచ్చి నిలుపుకోలేకపోయిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అమలు కానీ హామీలు ఇచ్చి, అడ్డగోలు హామీలు ఇచ్చి, అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ ప్రజలు అడగకుండానే ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఏ పథకాలు అయితే తెలంగాణ ప్రజలు బాగుపడతారు, మా కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలు బాగుపడతారని
ఆలోచన చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి గత 10 సంవత్సరాలుగా ప్రజలు ఆనందంగా బతికేటట్టు, మా రైతన్నలందరూ ఆనందంగా బతికేటట్టు, మా నేతన్నలందరూ ఆనందంగా బతికేటట్టు, మా గీత కార్మికులు ఆనందంగా బతికేటట్టు, మా ముదిరాజు యాదవ కాపు సోదరులందరూ కూడా ఆనందంగా బతికేటట్టు ఇలా షెడ్యూల్డ్ కులాల వాళ్ళు అట్లాగే గిరిజన జాతులన్నీ కూడా మైనార్టీలు కూడా ఆనందంగా బతికేటట్టు ఇలా సంక్షేమ పాలనను అందించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. సంక్షేమ పాలనను చేసిన విజయవంతంగా నిర్వర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా కేటీ రామారావు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, మరెన్నో అంతర్జాతీయ స్థాయి సంస్థలు, పరిశ్రమలు, ఎక్కడికో ఏ రాష్ట్రానికో పోవాల్సిన ఫోక్స్కాన్ లాంటి సంస్థ మరే రాష్ట్రానికి లేనట్టు అమెజాన్ కావచ్చు, ఇంకా అనేక అంతర్జాతీయ స్థాయి సంస్థలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత కేటీ రామారావు గారిది. ఇలా సిరిసిల్ల జిల్లాను ఇతర అభివృద్ధి చెందిన జిల్లాలకు ధీటుగా, పాత జిల్లాలకు ధీటుగా, కరీంనగర్ జిల్లా కావచ్చు, వరంగల్ కావచ్చు, ఇంకా అనేక పాత జిల్లాలకు ధీటుగా ఇలా అభివృద్ధి చేసి రోడ్లే కావచ్చు, భవనాలే కావచ్చు, కార్యాలయాల భవనాలు కావచ్చు, ఇలా ఆఫీసులు కావచ్చు, అనేక వాటిని ఇలా కనీస సౌకర్యాలని ప్రజలకు అందించి ఇలా పట్టణాలను సర్వాంగ సుందరంగా, గ్రామాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన నేత కేటీ రామారావు గారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఒక్కటై మిలాఖతై దొంగసాటుగా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే ఇలా కాంగ్రెస్ పార్టీకి చేసే పరిస్థితి లేదు. ప్రజలందరూ గమనించాలి, బీజేపీని ఓడించాలంటే బీఆర్ఎస్కే సాధ్యం. ఆ దొంగలిద్దరూ ఒకటైనరు కాబట్టి దయచేసి సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకి, అట్లాగే వేములవాడ నియోజకవర్గ ప్రజలకి, మా ఇల్లంతకుంట బోయిన్పల్లి మండలాల ప్రజలకి, కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రజలకి నిజం గ్రహించండి. దొంగలను ఓడిద్దాం, కాంగ్రెస్ పార్టీని ఓడిద్దాం, బీజేపీ పార్టీని ఓడిద్దాం. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు దొంగసాటుగా కాంగ్రెస్ గెలుస్తలేదు, మనం కాంగ్రెస్కి చేయొద్దని చెప్పేసి ఇలా కొన్ని వీడియోలు కూడా వస్తూ ఉన్నాయి, ట్రోల్ అవుతూ ఉన్నాయి. అవన్నీ కూడా నిజమే. దొంగచాటుగా కాంగ్రెస్ వాళ్ళు కూడా బీజేపీకి చేయాలనుకుంటారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇలా గెలిచేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా గెలిచే పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ గారు. ఒక్కరంటే ఒక్కరు, ఒక్క అక్క కానీ, ఒక్క చెల్లె కానీ, ఒక తల్లి కానీ, మా ఒక అన్న తమ్ముడు, మా యువకులు ఎవరు కూడా విజ్ఞతతో ఆలోచన చేయండి. చదువుకున్న వ్యక్తి, అందరికీ అందుబాటులో ఉండి, ఎవరు తన వద్దకు వచ్చినా, ఏ పని కోసం వచ్చినా ఇలాంటి సహాయమైన ప్రజల పక్షాన మాట్లాడి, ప్రజల పక్షాన పోరాడి, అది ఎంతటి కార్యమైనా కానీ మన కోసం చేసే వ్యక్తి వినోద్ కుమార్ గారు. దయచేసి విజ్ఞతతో ఆలోచన చేయాలని చెప్పేసి నేను అందరినీ కోరుతా ఉన్నా. నిన్నటి గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి రోడ్ షో ద్వారా రోడ్ షోకి వచ్చిన అశేష జనవాహిని, మా సిరిసిల్ల జిల్లా, మా నియోజకవర్గం, మా అక్క చెల్లెళ్ళందరూ, మా అన్నదమ్ములందరూ, ముఖ్యంగా మా యువ మిత్రులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఈరోజు వినోద్ కుమార్ గారి గెలుపును ఖాయం చేసిండ్రు. అన్ని గ్రామాల్లో, సిరిసిల్ల పట్టణంలో, అన్ని వార్డుల్లో గత 15 నుంచి 20 రోజులుగా విస్తృత ప్రచారం చేసి ఇంటింటికి తిరిగి ప్రతి గుండెను తట్టి, ప్రతి అక్కను కలిసి, ప్రతి చెల్లిని కలిసి, ప్రతి అన్న తమ్ముడిని కలిసి, ప్రతి తల్లి దీవెనలు అందుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీకే ఓటేయాల్సిందిగా, కారు గుర్తుకే ఓటేయాల్సిందిగా అలుపెరగక పనిచేసిన మా భారత రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులైన మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు, మా నాయకులు, మా గౌరవ ప్రజాప్రతినిధులందరికీ కూడా అలుపెరగక ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నా. అట్లాగే 2 రోజుల సమయం ఉన్నది. సరిగ్గా రేపు కాక ఎల్లుండి సోమవారం రోజున ఉదయం పోలింగ్ ప్రారంభమవుద్ది. ప్రతి కార్యకర్త కూడా ఒక వినోద్ కుమార్ లాగా, ప్రతి నాయకుడు కూడా ఒక వినోద్ కుమార్ లాగా, ప్రతి నాయకురాలు, ప్రతి గౌరవ ప్రజాప్రతినిధి కూడా వినోద్ కుమార్ లాగా మేమందరం కూడా పార్లమెంటుకు అభ్యర్థిని గెలిపించుకుంటాం. పార్లమెంటుకు వినోదన్నను పంపిస్తాం. గులాబీ జెండాను
పార్లమెంట్లో ఎగరేద్దాం అనే ఒక గొప్ప సంకల్పంతో గురుతరమైన బాధ్యతతో ఈ ఎన్నికల్లో పనిచేస్తూ ఉన్నాం. తప్పగా విజయం సాధిస్తాం. ఎల్లుండి సోమవారం రోజు పోలింగ్ ముగిసే వరకు కూడా నిరంతరం మనం ఆ గురుతర బాధ్యతలో ఉందాం. మన అభ్యర్థి కోసం అకుంఠిత దీక్షతో మొక్కువని ధైర్యంతో గెలిపించుకొని జూన్ 4న బ్యాలెట్లు ఓపెన్ చేయగానే వినోద్ కుమార్ గారి గెలుపు కారు గుర్తు కారు జోరు మనందరం ఈ జిల్లా ప్రజలకి కరీంనగర్ పార్లమెంటరీ ప్రజలకు చూపిద్దామని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరొకసారి కేసీఆర్ గారి రోడ్ షోకు వచ్చిన ప్రజానీకానికి అందరికీ, అట్లాగే ఈ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో బాధ్యతగా పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.